రేవంత్ రెడ్డి జరగాలంటే మా రైతు నలుగురు ఆడపిల్లలు పత్తి పెట్టి నాకు ఇప్పటికి నాకు 6 లక్షల ఖర్చు వచ్చింది. నాకు 5,000 పడుతుంది. అది 20 కింటాల పత్తి తెచ్చిన ఇవాళ నాకు చిన్నగా మొన్న 6 బత్తాలకు 7,000 పడ్డాయి. ఇవాళ 5,000 పడ్డది బాబు. నేను మందాసి నా మట్టి కక్కిన నాకు ఒక 300 మంది ఆడోళ్ళకు నేను 300 కైకిలు ఇచ్చి నేను ఏరిక నాకు ఆడపిల్లకు లగ్గం చెప్పాను అంటే నాకు రూపాయలు లేదు. నాకు పత్తి పడింది. ఒక బిడ్డ లగ్గం చేయాలంటే నగర పైసలు మారింటికి వస్తే నాకు అన్యాయం జరుగుతుంది. న్యాయం చెప్పలేదు రైతు మా ఇచ్చాడు ఆ దేవుడు. నాకు ఎమ్మెల్యే ఉంటే నాకు న్యాయం జరగాల రైతులకు. మా రైతులకు నిన్నగాక నిన్న అమాస మొన్నకెక్కిన 7,000 పడేది. ఇవాళ మీరు ఏం చెప్తారు అంటారు. మోసం చేసి ఇచ్చిన కట్టి 50 లక్షలు ఇచ్చి బోనస్ అత్తన్నారు. బోనస్ ఇయ్యలే. బోనస్ ఇయ్యక మమ్మల్ని రైతుల మోసం చెప్తారు. ఎవరు గోకర్లు ఇచ్చన్న అక్కడ ఉన్న మార్కెట్లు న్యాయం జరగాలి. 7,500 నేనేం అన్యాయం చేస్తాను. న్యాయం జరగాలి. జాబు లేదు ఏం లేదు. కాబట్టి నాకు 7 లక్షల 5 లక్షల ఖర్చు వచ్చింది. నా బిడ్డ లగ్గం చేయాలి. నా బిడ్డ జాబు లేదు ఏం లేదు. అమ్మ పడతాను కాలేజీ అడిగి నాకు 5,000 పడతాను. రైతులు ఇవాళ నట్టింట్లో ముంచింది. కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం జరిగింది అని ఇవాళ రేవంత్ సర్కారు పెట్టిన నిధులు పెట్టిన CCI 7,500 రూపాయలు తక్షణమే మాకు CCI పెట్టింది. ఇవాళ ఒక్కొక్క రైతు 20 క్వింటాల పత్తి తెచ్చుకుంటే 6,500 5,500 ఇట్లా పడ్డది. 7,000 రూపాయలు 7,200 రూపాయలు తక్షణమే 71,100 మొన్న వలికింది. ఇవాళ 71,100 కాకుండా 7,000కైనా కూడా రైతు సంతోషపడే అవసరం ఉన్నది. రైతు బంధు అన్నాడు. రైతు భరోసా ఎగబెట్టిండు. ఇవాళ 4,000 పింఛన్ అన్నాడు. 4,000 పింఛన్ కూడా ఎగబెట్టిండు. 15-20 నిమిషాలల్లా రైతుకు 12,000 రూపాయలు వేస్తానని రైతు భరోసా మళ్ళా 20 నిమిషాలల్లా మళ్ళా మార్చి 31 వరకు మీకు రైతు భరోసా పడుతుందని ఇట్లా మోసం చేసుకుంటూ ఈ దళారులను కట్టుకొని వీళ్ళంతా మాయం చేసి ఇలా రైతులకు అన్యాయం చేసే విధానంగా చేసే అవసరం ఉన్నది. ప్రతి పేదవాడికి ఒరిగింది ఏం లేదు. ఈ గవర్నమెంట్ తోటి ప్రతి పేదోనికి రైతుకు న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ ను తక్షణమే కోరుతున్నాం. 71,100 తక్షణమే పెట్టాలి, లేదంటే మేము ధర్నా చేస్తాం. నారాయణపూర్ రైతును నాకు 15 క్వింటాల పత్తి వేసుకొస్తున్నా. 15 క్వింటాల పత్తిలా రెండు కుట్టేసిన 6 బత్తాలు ఒకటి 6 బత్తాలు ఒకటి కుట్టేసిన. ఒక కూటికేమో 6,400 పడ్డది. ఒక కూటికి 5,500 పడ్డది. ఎంత వ్యత్యాసం మీరే చూడండి. నేను ఎంత నష్టపోతున్నా. నాకు కాబట్టి ఇప్పుడు చైర్మన్ గానీ అర్థశాలు కానీ వచ్చి మాకు రైతులందరికీ న్యాయం కాలే. నా ఒక్క నావేదన కాదు, అందరికీ అంత పడ్డది. 5,500 ఎక్కువ పడ్డది. 6,400 ఒక బస్సు రేట్ వేసి 6,400 రేట్ వేసి దాన్ని హైలైట్ చేస్తారు. 10 బస్తాలకు 5,500 ఇస్తారు. ఏ విధంగా నష్టపడతారు. కాబట్టి ఏం చేయాలి? 7,500 అనేది కనీసం 7,200 పడితే మాకు కొంచెం గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు 5,500 కూలీలకే సరిపోతలేదు, మాకేం మిగులుతాయి ఇంకా. కాబట్టి ఇప్పుడు చైర్మన్ గానీ అర్థిరాలను వచ్చి మాకు న్యాయం చేయాలి. 5,500 పడితే కనుక 6,500 6,800 పడితే మేము కొంచెం సంతోషపడతాం. వాడికి లాసే. కాబట్టి వాళ్ళందరూ వచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. రైతులందరం 7,400 రూపాయలు పడ్డది. ఇవాళ 5,000 చిల్లర పడ్డది అని అంటే ఏం చేయగలగారు రైతులు? దానికి నిన్నటికి ఈడికి ఎంత డిఫరెన్స్ ఉన్నది? నిన్నటి 2 బోరాలు తెచ్చిన, ఇవాళ బోరేం తెచ్చిన, అదే పత్తి సేమ్. ఇవాళ 5,000 చిల్లర పడ్డది.
ఇప్పుడు ఏం చేయమంటావు గజేపు నువ్వు 7,000 చిల్లర పడాలి 7,000 చిల్లర పడాలి వాళ్ళ పెంచింది కదా ముంచిందే కదా